सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं देवमान्विकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते कर्तव्यं देवमान्विकम् కూరగాయలు లేవు మార్కెట్కి పోయి తీసుకురా. సరే సంచి తీసి పెట్టు పోయేస్తా. వాడు ఇంకా బాత్రూంలో ఉన్నాడు చిన్నోడు. त्रैलोक्यं मङ्गलं कुरु రే బయటికి రా, నాకు టైం అవుతుంది. మా టిఫిన్ తొందరగా చెయ్యి, లేదంటే తినకుండానే వెళ్ళిపోతుంది చూడు. అయిపోయిందిరా, లంచ్ కూడా పెట్టేసిన. బాత్రూమ్కి ఫోన్ ఎందుకురా? ఫోన్ ట్యాంక్లో వాటర్ అయిపోతే కాల్ చేద్దామని ఫోన్. అది నోటితో చెప్పే ఆప్షన్ కూడా ఒకటి ఉంది. అంత ఓపిక లేక ఫోన్ తీసుకోవాలరా. ఏదో ఎంత చెప్పిన వేస్ట్. రే ఈరోజు ఇంటర్వ్యూ అన్నావు కదా, ఫార్మల్ డ్రెస్ చేసుకోపో నీట్గా. బా తెలుసులే నాన్న, అయినా ఇంటర్వ్యూర్ మన బట్టలు చూసి సెలెక్ట్ చేయడు, మన స్కిల్స్ ఉంటే సెలెక్ట్ చేస్తాడు. సరే మమ్మీ చీర కట్టుకోపో. ఆఖరికి మా అయ్య కూడా నా మీద జోకులు వేస్తున్నాడు. ఏ ఏంద్రా ఇది? కనిపిస్తలేదా? ఏంది? అదే స్కిన్ కేర్ రొటీన్. నాకు తమ్ముని వా చెల్లెలువరా? నేనేమో చీర కట్టుకోమంటాడు, వీడేమో చెల్లెలు అంటాడు. పొద్దు పొద్దులు నేనే దొరికిన వీళ్ళకి. చే శ్రీనివాస్ గారు ఉన్నారా? సార్ చెప్పండి, ఇలా వచ్చారు? మన అర్జెంటా? ఏం లేదండి, మా అబ్బాయి మ్యారేజ్ ఉంది కదా, చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి. ఈ నెల రూమ్ రెంట్ కొంచెం తొందరగా ఇస్తారా? అవునా, ఓకే ఓకే ఇచ్చేయండి. మంచి సార్. మీ దోస్తుల పెళ్ళిళ్ళు అందరికి అయిపోతున్నాయి, నువ్వెప్పుడు చేసుకుంటున్నానా? అయినా ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులే నాన్న, ముందైతే మందులు వేసుకో. అయినా ఇంకా సెటిల్ అవ్వలే కదా నాన్న. అవును, ఆఫీస్లో ప్రమోషన్ సంగతి ఏమైంది? ఈరోజు తెలుస్తుండొచ్చు నాన్న. వస్తున్నా. బై డాడీ. కార్ నేను తీస్తారా? సీట్ బెల్ట్ పెట్టుకోరా. లైట్ రా. ఇంట్లో మాట్లాడినట్టు కాదు, ఇంటర్వ్యూలోనో కొంచెం సీరియస్గా మాట్లాడు. మాకు తెలియదు మరి. నాకు కామెడీ గైడ్ ఉండాలనో సీరియస్ గైడ్ ఉండాలనో తెలుసులేనా. కార్ కింద పార్క్ చేసి. రేయ్ ఈ రోజు కూడా ఆటోలు బస్సులు అంటే నా వల్ల కాదురా. ఇంకో రోజు కార్ తీసుకెళ్ళిపోతా. సరే రేయ్, ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ ఏం లేదు కదా, ఏం రాస్తున్నావు? సెల్ఫ్ ఇంట్రడక్షన్ మామా. ఇంటర్వ్యూ కోసమా? అవును మామా. ఈ ఫ్లాట్ ఎట్లుంది? ఇది ఎందుకురా ఇప్పుడు? అంటే జాబ్ వస్తే ఇదే ఫ్లాట్ కొందాం అనుకుంటున్నాం మామా. ఇది బాగుందిరా. కదా, థ్యాంక్స్ మామా. ఆల్ ఓకే కానీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పురా. చెప్పాలా మామా? నువ్వు ఇంటర్వ్యూర్ రెడీయా? హాయ్ సార్, ఐఎమ్ ప్రణీత్ కుమార్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. I passed the MIT in 2018 sir.
and my intermediate in 2020. And coming to languages, I know Java more than I know Telugu, sir. ఆపేరా వద్దురా ఆపే. ఏమైంది మామ? సరే కానీ నా చెప్తా ఒకసారి నేను ఓకేనా? చెప్పమ్మా. Hello sir, my name is Akhil. I'm going to say my answer. I'm very proud of my body ML and I have many interesting technologies like Java and Apache, and I have many like Java, Coco player, football, cricket, kabaddi, movies. ఏం చెప్పినావురా? అర్థం కాలే. ఎగ్జాక్ట్లీ. మనకి ఇంగ్లీష్ రాదని మనకు తెలియదంటే ఇంగ్లీష్లో స్పీడ్గా మాట్లాడాలి రా. ఏదో వస్తుంది మాట్లాడాలి, సింపుల్. వీడిని ఇంత సోకులు పడుతున్నావు? ప్రిపేర్ అయినావారా? లేదురా, జస్ట్ గోవింద ఫ్లో అంతే. ఏమడుగుతా చెప్పేశారు. టైం అవుతుంది కదరా. అయినా మాకన్నా ముందు ఇదేందురా లిస్ట్లో పేరు? ఏంటి బ్రో, ఎక్సైటెడా? ఎగ్జైట్మెంటా? ప్యాక్ అవుతుంది బ్రో. ఓకే బ్రో, నువ్వే మోస్ట్ ఎలిజిబుల్ మన ఆఫీస్లో ప్రమోషన్కి. ఏం ఎలిజిబుల్లో ఏమో. ఈ కంపెనీ పాలిటిక్స్ రెఫరెన్స్ లేకపోతే చాలు బ్రో. ముందే లైఫ్ ఈస్ అన్ఫేర్ కదా. సరే, ఇంకొద్దిసేపట్లో మొత్తం తెలిసిపోతుందిలే. ఇలాంటి మస్తు చూసినాం. ఏమైందిరా డల్? వచ్చిందా రాలేదారా? మామ బిల్లు 2000 కంటే ఎక్కువ వచ్చిందా? వచ్చింది మామ. ఎప్పుడు పోదాం? పోదాం రా ఇప్పుడు. అన్న కార్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. అది పంచర్ అయింది. హలో, చెప్పురా. అరే కార్ టైర్ పంచర్ అయిందిరా. ఎడును? బయట పార్కింగ్ లా వస్తున్నా. ప్రసాద్, కొంచెం బైక్ ఇస్తావా? కార్ టైర్ పంచర్ అయిందంట. హెల్మెట్ కూడా తీసుకోవచ్చా? మేనేజర్స్ మీటింగ్ అయిపోయిందా? అది ఇప్పట్లో ఏ పని కాదు, కానీ ముందైతే నువ్వు వెళ్ళి లంచ్ చేసి రా పాప. అడిగితే రెడీ కాల్ చేద్దాం. హలో, కార్ టైర్ పంచర్ అయితేరా. ఉన్న వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నా, వచ్చేయండి. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటావారా? చూసి నడిపొచ్చు కదా. కావాలని చేస్తావారా? ఏదో అనుకోకుండా అయింది. సర్లే కానీ ఇంటర్వ్యూ ఏమైంది? మనం అటెండ్ అయినాక రాకుంటుందా? అబ్బా, ఇప్పుడు నిజం చెప్పు. వచ్చిందిరా. అక్కడికి బీటెక్కి న్యాయం చేసినాం. రేమమ్మా వెనక కూర్చోరా. అమ్మా నాకు చెప్పినా? నేను వాళ్ళకి ఏం చెప్పలేను, కానీ నువ్వు చెప్పకు. ఇంటి కోసం నేనే చెప్తా. సరే కానీ హెల్మెట్ తీసుకో. ఏ నాకొద్దు. తీసుకురా. రండి, నువ్వు తీసుకోరా. మెల్లవరా. అరే హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా, మీ అన్న అంత అంటుండు. నాకు వద్దురా, లైట్ తీసుకో.
హలో అమ్మ లేదు బాబాయ్ అడగచ్చు కదా. లేదు నేను బయటికి పోతున్నా. అర్జెంటా? అరే ఇక్కడ మెడికల్ షాప్ ధర అంటే చెప్పేశారా, ఇట్లా మందులు ఇవ్వాలని. సరేనా, ఈ పని అయిపోయినాక వచ్చేసి. అరే హెల్మెట్ రా రే. హలో సార్, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. రేయ్ మెల్లవరా. వంశీ వంశీ ఏమైందిరా? అన్నకి ఎట్లుంది? డాడీ Due to blood loss and internal bleed, the patient is no more. We tied our level best.
ఒకరిని కోల్పోవడం అంటే కేవలం ఒకరు లేకపోవడం కాదు, మన లోపల ఏదో ఒక భాగం చీలిపోవడం. ఆ నిశ్శబ్దంగా మారిన క్షణాలు జీవితాంతం వెంటాడతాయి. అనేక మాటలు అనకముందే నిశ్శబ్దం ఆవరించేస్తుంది. బుద్ధి పుట్టే సమయానికి సమయం చేతిలో నుంచి జారిపోతుంది. మన నిర్ణయాలు మనకే కాదు, మన దగ్గర వాళ్ళ జీవితాలకు ప్రభావం చూపిస్తాయి. ఒక్క క్షణం ముందుగా ఆలోచిస్తే కొన్ని విషాదాలు ఆగిపోయేవి. ఎందుకంటే కొన్ని బాధలు కేవలం జీవితాంతం కాదు, అనంతం.